నమస్తే మాస్టారు. ఈ అప్లోడ్ ఇప్పుడు ఫోన్ చేశాడేంటి? ఏం చెప్పాలి అన్నా? తమ్ముడు ఏం తమ్ముడు ఫోన్ ఎత్తయింది? డబ్బులు తీసుకున్నావు, వడ్డీ ఇవ్వట్లేదు, అసలు ఇవ్వట్లేదు. ఎలా తమ్ముడు? ఆటలు ఉందా నీకు? అలా కాదన్నా. ఏది కాదు, మంచోడి కదా అని అడగానే డబ్బులు ఇచ్చా. డబ్బులు తీసుకొని 3 నెలలు అయింది, ఇంకెన్ని నెలలు ఆగాలి? అన్నా ఈ ఒక్కనే లాగన్నా, ఎలాగైనా ఇచ్చేస్తాన్నా. శాలరీ కూడా పడలేదన్నా. నాకు ఇవ్వని తెలియదు తమ్ముడు. ఈ నెల ఆఖరికల్లా నాకు డబ్బులు కావాలి. డబ్బులు ఇవ్వకపోతే మామూలుగా ఉండదు. ఈ ఒక్కనే లాగన్నా, ఎలాగైనా ఇస్తా అన్నా. సరే తమ్ముడు, ఇదే నీకు చివరి అవకాశం. డబ్బులు ఇవ్వలేదు అనుకోనా? సరే అన్నా. హే బాబు, రెంట్ కట్టి 3 నెలలు అవుతుంది, ఎప్పుడు ఇస్తావా? సార్ లేదు సార్, ఈ నెల ఎలాగైనా ఖచ్చితంగా కట్టేస్తాను సార్. నమ్మకంగా కడతావని నీకు ఇచ్చాను. ఈ నెల కట్టకపోతే ఖాళీ చేయాల్సి వస్తుంది. అలాగే సార్, కట్టేస్తాను సార్. ఏం చేయాలో, డబ్బులు ఎక్కడి నుంచి తేవాలో అర్థం కావట్లేదు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మై సెల్ఫ్ రోహిత్. ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ ఏ ఫినాన్స్ డిపార్ట్మెంట్. మేము లోన్స్ ఇస్తుంటాం సార్. మీ నెంబర్కి ఇప్పుడే సిబిల్ చెక్ చేస్తాను సార్. యూ హ్యావ్ ఎ వెరీ గుడ్ సిబిల్. సార్ మీకు ఏమైనా లోన్ రిక్వైర్మెంట్ ఉందా? సార్ నిజంగా లోన్ వస్తుందా? 100% అప్రూవల్ వస్తుంది సార్. కాకపోతే మా ఫినాన్స్ కంపెనీ తరఫున ఒక చిన్న ప్రొసీజర్ ఉంది సార్. అది మీరు ఫాలో అయ్యేది ఓకే అయితే మీకు 100% లోన్ వస్తుంది. చెప్పండి సార్. నాకు ముందుగా మీ ఆధార్ నెంబర్ అండ్ పాన్ నెంబర్ డీటెయిల్స్ చెప్తే దాన్ని బట్టి నేను సిస్టమ్లో చెక్ చేసి మీకు ఎంతవరకు లోన్ అప్రూవల్ వస్తుందో చెప్పగలను. ప్లీజ్ టెల్ మీ యువర్ ఆధార్ నెంబర్. సార్ నా ఆధార్ నెంబర్ వచ్చేసి, పాన్ కార్డ్ నెంబర్, మీ ఆధార్ కార్డ్ లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఇప్పుడు ఓటీపీ పంపించాను. దయచేసి చెప్పండి. సార్ చెప్తున్నా సార్, ఒక్క నిమిషం సార్. ఓకే సార్, చెక్ చేసి ఇప్పుడే చెప్తాను. ప్లీజ్ బి ఆన్ ద లైన్. ఓకే సార్. ఈ లోన్ అప్రూవల్ వస్తే నాకున్న అప్పులన్నీ తీరిపోతాయి. వెయిట్ చేసినందుకు ధన్యవాదాలు సార్. సార్ యూ గాట్ అప్రూవల్. మీకు 3 lakhs వరకు లోన్ వస్తుంది. సార్ థ్యాంక్ యూ సార్. ఓకే సార్, నవ్ లెట్ స్టార్ట్ ద లోన్ ప్రొసీజర్. జనరల్గా మా కంపెనీ తరపు నుంచి న్యూ కస్టమర్ ఎవరైనా సరే వాళ్ళకి ముందుగా 10,000 డిపాజిట్ చేస్తాం సార్. కాకపోతే మీకు సిబిల్ ఎక్కువగా ఉండడం వల్ల మీరు 2,500 డిపాజిట్ చేస్తే చాలు. డిపాజిట్ 2,500? అవును సార్, జస్ట్ 2,500. లోన్ వస్తున్నప్పుడు 2,500 ఏముందిలే. ఓకే సార్, ఏ నెంబర్కి చేయాలి సార్? మీకు ఆల్రెడీ నేను ఒక లింక్ పంపించాను సార్. ఆ లింక్ ద్వారా మీరు అమౌంట్ పే చేయొచ్చు. ఓకే సార్, ఇప్పుడే చేస్తాను సార్. సార్ అమౌంట్ కొట్టాను సార్, ఒకసారి చూడండి సార్. ఓకే సార్, ప్లీజ్ బి ఆన్ ద లైన్. నేను చెక్ చేసి మీకు కన్ఫర్మేషన్ ఇస్తాను. సారీ సార్, ఐ థింక్ వీ హ్యావ్ ఎ సర్వర్ ప్రాబ్లం. మీరు కొట్టిన అమౌంట్ మాకు డిపాజిట్ అవ్వలేదు సార్. ఇంకోసారి డిపాజిట్ చేయండి సార్. మరి ఇప్పుడు నేను కొట్టిన డబ్బులు ఎలా సార్? నో ప్రాబ్లం సార్, యువర్ అమౌంట్ ఈస్ కంప్లీట్లీ సేఫ్ అండ్ సెక్యూర్. రేపు మీకు వచ్చే లోన్లో ఈ అమౌంట్ కూడా యాడ్ అయ్యి వస్తుంది. ప్లీజ్ ట్రై అగైన్. ఓకే సార్, మళ్ళీ కొడుతున్నాను చూడండి సార్. సార్ సెండ్ చేశాను చూడండి సార్. ఓకే సార్, ఇప్పుడే మీ డేటాని ఫైల్స్ని మా హైయర్ అఫీషియల్స్కి ఫార్వర్డ్ చేస్తున్నాను. అండ్ ఫర్దర్గా వితిన్ 24 hours మా ఏజెంట్ మిమ్మల్ని మీట్ అయ్యి మిగతా డీటెయిల్స్ చెప్తాడు మీకు. అండ్ కంగ్రాచులేషన్స్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఫైనాన్స్ కంపెనీ పేరు తెలుసుకోవడం మర్చిపోయాను, మళ్ళీ చేద్దాం. ఇదేంటిది రాంగ్ నెంబర్ అని వస్తుంది? కలవట్లేదు. ఒకసారి మెసేజ్ చేసి చూద్దాం. మెసేజ్ కూడా వెళ్ళట్లేదు. సర్వర్ లేదేమో. అబ్బా, ఈ సర్వర్ ఇప్పుడే పోవాలా? నమస్తే అన్న. నిన్న లోన్ ఇస్తానని చెప్పి ఒకరు ఫోన్ చేశారన్నా. 2 లక్షల వరకు లోన్ వస్తుందని ఒక ఏజెంట్ని పంపిస్తామని చెప్పారన్నా. ఫోన్ చేస్తే ఫోన్ కలవట్లేదు. ఒకసారి చూడవా అన్నా? ఏ లోన్ కంపెనీ నుంచి కాల్ చేశారు? తెలీదన్నా. ఆ పర్సన్ నీకు తెలుసా? తెలీదన్నా. ఏం మాట్లాడారు? మీ సిబిల్ స్కోర్ బాగుంది, 3 lakhs వరకు లోన్ వస్తుందని చెప్పారు సార్.
నీ సిబిల్ స్కోర్ అసలు వాళ్ళకి ఎలా తెలిసింది? చదువుకున్నాడువే కదా, డబ్బులు ఏమైనా ఇచ్చావా? ఇచ్చానన్నా. ఎంత ఇచ్చావు? 2800 ఒకసారి, ఇంకోసారి 2500 అన్నా. తర్వాత కాంటాక్ట్ అయ్యావా? లేదన్నా, రాంగ్ నెంబర్ అని వస్తుంది. చదువుకున్నాడుగా తమ్ముడు, అంత మాత్రం కామన్ సెన్స్ లేదా? ఎవరో ఫోన్ చేసి డబ్బులు ఇస్తా అంటే అసలు ఎంత నమ్మావు నువ్వు? మరి ఇప్పుడు నా డబ్బులు ఎలాగన్నా?